చెప్తా, సందర్భం రాకూడదని చెప్పి నేను స్టాండ్ తీసుకొని వెయ్యి, నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలిసినప్పుడు ఎవడేది అనుకుంటే మనకేంటి, మనకు మరుగుని తెలిసినప్పుడు అని చెప్పి స్టాండ్ తీసుకొని చేసిన పని సార్ అదే. ఇక్కడ ఒకళ్ళ గురించి చెప్తా, సందర్భమా కాదా నాకు తెలియదు, తప్పో రైటో కూడా నాకు తెలియదు, నేను ఇలా చెప్తాను ఎప్పుడు ఇంతకుముందు చెప్పలేదు తెలియదు, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్కి వచ్చిన కంటెస్టెంట్ ఇష్టం అన్న విధంగా సోఫాలో కూర్చొని చెప్తే, నీకు ఇష్టమైతే నువ్వు చెయ్యి, నాకేం సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోతారు. సరేనా, అక్కడ అది ఖండించాల్సిన విషయం. లేదు నీకు ఇష్టమని నీకు ఇష్టమని చెప్పాలి, ఇష్టం లేకపోతే వద్దు, నేను వేరే వాళ్ళని లవ్ చేస్తున్నాను, లేదు వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను అని చెప్పాల్సిన విషయం. అది చేయకుండా తర్వాత ఏం చేస్తారంటే, వేరే వాళ్ళని ఇష్టపడిన దానికి ఈయన్ని మధ్యలో వాడతారు, ఈయన షర్ట్ టీ షర్ట్ ఏదో వాడతారు, ఈయన బాగా హట్ అవుతాడు ఆ విషయం మీద. హట్ అయిన తర్వాత నేను అక్క అని పిలుస్తాడు. మనం చాలా కామెడీగా చెప్పుకున్నాం, సీరియస్గా చెప్పుకున్నాం, అలా చేయకుండా ఉండాల్సిందే ఆవిడ అని చెప్పి చెప్పుకున్నాం. బట్ స్టిల్ మనం ఎవరిని డిగ్రేడ్ చేయలేదు, ఆవిడని డిగ్రేడ్ చేయలేదు, ఎవరిని డిగ్రేడ్ చేయలేదు, రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడాం. అలాంటి వ్యక్తులు ఉన్న హౌస్లో వాళ్ళు వచ్చి మళ్ళీ ఈవిడ కోసం మాట్లాడటం, ఈవిడ గురించి వాళ్ళు లైవ్లు పెట్టడం నాకు ఆశ్చర్యం కల్పించింది. ఎంత డిఫరెన్స్ చూడండి. తినతో మాట్లాడే ఒక అతను బ్యాడ్ అవుతున్నాడు, అయితే నేను బ్యాడ్ అయినా పర్లేదని చెప్పి స్టాండ్ తీసుకొని నేను తనకు నుంచున్నాను అని చెప్తున్నా ఈవిడ ఎక్కడ, చేసుకుంటే చేసుకో అని చెప్పి తనని వేరే వాళ్ళ కోసం మీరెక్కడ, ఏమన్నా కంపారిజన్ ఉందా? మళ్ళీ ఏదైనా అంటే మళ్ళీ మిమ్మల్ని అన్నామంటారు, పెద్ద స్టోరీ పెడతా ఉంటారు. ఎందుకు ఏంటో